కొంచెం సీరియస్గానే ఉంటాయి ఇవన్నీ కూడా. వేసే కేసు న్యాయం కోసం, మీ హక్కుల కోసం ఉండాలి తప్ప అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో, కోర్టు వాల్యుబుల్ టైం వేస్ట్ చేయడానికో అయ్యి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. సో ఏ సందర్భాల్లో ఆడపిల్లకి ఆస్తిలో వాటా హక్కు ఉండదు? ఫస్ట్గా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్. తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించుకున్న సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్లో వాళ్ళకి వాటా ఆడపిల్లకి ఇవ్వాలా, మగపిల్లోడికి ఇవ్వాలా, ఎవరికన్నా దాన ధర్మాలు చేసుకోవాలా, వీళ్ళ పేరు మీదే ఉంచుకోవాలా, ఏం చెయ్యాలి, దారిని పోయే దానమ్మకి ఇవ్వాలా అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని కొడుకులు కానీ కూతుర్లు కానీ అడిగే హక్కు లేదు. కూతుర్లకి ఇక్కడ పాయింట్ మాట్లాడుతున్నాం కాబట్టి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ మీద ఎవ్వరికి తల్లిదండ్రుల ఆస్తిని, వాళ్ళ స్వార్జితమైన ఆస్తిని అడిగే హక్కు లేదు. ఒకవేళ అడిగారు, వాళ్ళకి ఇష్టమైంది ఇచ్చారు, మళ్ళీ వెనక్కి తీసేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎందుకంటే మీరు బాగున్నారు, మంచిగా ఉంటారని కొడుకు 4 ఎకరాలు, కూతురుకో ఎకరం ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. సరే, తీరా చూస్తే కోడలు సరిగ్గా చూడట్లా, కూతురు చేతులు దులుపుకొని వెళ్ళిపోయింది. ఓహో, వీళ్ళ పని ఎట్లాగా ఉందో, ఆస్తులు తీసుకునేదాకా కాళ్ళు వస్తారు, ఇప్పుడు రోడ్డు మీద పడేశారా మమ్మల్ని అనుకుని ఆ 5 ఎకరాలు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం వెంటనే వెనక్కి తీసుకునే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. అలాగే కొడుకు 5 ఎకరాలు 4 ఎకరాలు ఇచ్చో నాకు 1 ఎకరమే ఇస్తావా, అలాగా నాకు 2.5 ఇవ్వకపోతే ఊరుకొని అనే హక్కు లేదు. అలాగే రీసెంట్గా చాలా సందర్భాల్లో వింటున్నాం, మ్యారేజెస్ జరగట్ల కొడుకులకు కానీ కూతుర్లకు కానీ. అయితే ఫాస్ట్గా మ్యారేజ్లు, విడ డైవర్స్ ఇవి, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వకుండా ఖాళీగా కూర్చుంటున్నారు. ఇలా ఉన్న సందర్భాల్లో మరి మాకు పెళ్లి చేయాలి, మా బాధ్యతలు ఉంటాయి కదండి, అవి ఏమీ చేయలేదు, మరి ఆస్తిలో వాటా మాకు రాదా? వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ అయినా కూడా అంటే రావు. మీరు మేజర్లు అయ్యారు, మీరు జాబ్ చేసుకోవాలా, మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోవాల్సిందే తప్ప మీకు పెళ్లి చేయలేదు కాబట్టి ఆస్తిలో వాటా ఇవ్వండి అని అడిగే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళకున్నదే ఒక ఇల్లు, వాళ్ళ తదనంతరం వాళ్ళకి ఆరోగ్యానికి అవసరం అవుతాయో, అప్పులకి అవసరం అవుతాయో, లేదా మీ పెంపకాలు సరిగ్గా లేవన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా దాన ధర్మాలు చేసుకుంటారో వాళ్ళ ఇష్టం.